ఖమ్మం జిల్లాలో సినీ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత విస్తృత ప్రచారం నిర్వహించారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఖమ్మం ఎంపీల పేరుతో ఉన్న మెజార్టీని తిరగరాయాలని కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సినీ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత హాజరయ్యారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని గెలిస్తే జిల్లాలో అభివృద్ధి జరుగుతుందన్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మరోవైపు సినీ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించారన్న విషయాన్ని గుర్తు చేశారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే మహిళలకు నెలకు 2,500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఆశ్రిత తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. గత 5 ఏళ్లుగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నామా నాగేశ్వరరావు ఎంత ఖర్చు చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.